హలో ఫ్రెండ్స్, ఇండియాలో బుల్లెట్ ట్రైన్ రెవల్యూషన్ మొదలైంది. ప్రస్తుతం ఇండియాలో మొదటి బుల్లెట్ ట్రైన్ అయిన ముంబై అహ్మదాబాద్ కారిడార్ వేగంగా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అదే సమయంలో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి నగరాలను కలిపే మరో 6 హై స్పీడ్ రైల్ కారిడార్స్ కూడా ప్లానింగ్లో ఉన్నాయి. ఈ వీడియోలో ఇండియాలోని 7 అప్కమింగ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్ అంటే కేవలం న్యూస్ హెడ్లైన్స్లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా మారిపోయింది. నేషనల్ రైల్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం ఇండియాలో మొత్తం 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ ప్రతిపాదించబడ్డాయి. ఈ 7 రూట్లని మ్యాప్ పై చూస్తే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి మేజర్ సిటీస్తో పాటు అనేక టైర్ 2 సిటీస్ కూడా హై స్పీడ్ నెట్వర్క్తో కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముందుగా ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అయిన ముంబై అహ్మదాబాద్ కారిడార్ గురించి తెలుసుకుందాం. ఇదే ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. 508 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ ముంబై, థానే, వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్ నగరాలను కనెక్ట్ చేస్తుంది. ఈ ట్రైన్ ఆపరేషనల్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు, మ్యాక్సిమం డిజైన్ స్పీడ్ 350 కిలోమీటర్లు. ప్రస్తుతం గుజరాత్లో కన్స్ట్రక్షన్ వేగంగా కొనసాగుతోంది. 300 కిలోమీటర్లకు పైగా వయాడక్ట్ వర్క్స్ పూర్తయ్యాయి. సూరత్, బిలిమోరా సెక్షన్లో ట్రాక్ లేయింగ్ కూడా ప్రారంభమైంది. ఈ రూట్లో అత్యంత ఛాలెంజింగ్ పార్ట్ థానే వద్ద నిర్మిస్తున్న 21 కిలోమీటర్ల టన్నల్. ఇందులో 7 కిలోమీటర్స్ అండర్ సీ టన్నల్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ముంబై నుంచి అహ్మదాబాద్కి ప్రస్తుతం పడుతున్న 6 నుంచి 7 గంటల జర్నీ కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిపోనుంది. ఆ తర్వాత ఢిల్లీ, వారణాసి బుల్లెట్ ట్రైన్. ఇది నార్త్ ఇండియాలో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. ఇది 865 కిలోమీటర్ల కారిడార్. ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, కాన్పూర్, లక్నో, వారణాసి నగరాలను కనెక్ట్ చేస్తుంది. యూపీ ఇండస్ట్రియల్ బెల్ట్కి ఇది భారీ బూస్ట్ ఇవ్వనుంది. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టెడ్ లాంచ్ 2031 ప్రాంతంలో ఉండొచ్చు. ఆ తర్వాత ఢిల్లీ, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్. ఇది 886 కిలోమీటర్లు కారిడార్. ఢిల్లీ నుంచి గుర్గావ్, జైపూర్, ఉదయ్పూర్ మీదుగా అహ్మదాబాద్ చేరుతుంది ఈ ప్రాజెక్ట్. ఈ రూట్ వల్ల రాజస్థాన్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి భారీ గ్రోత్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ఆ తర్వాత ముంబై, నాగ్పూర్ బుల్లెట్ ట్రైన్. ఇది 753 కిలోమీటర్ల హై స్పీడ్ కారిడార్. ముంబై, నాసిక్, ఔరంగాబాద్, నాగ్పూర్ నగరాలను కలుపుతుంది ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల మహారాష్ట్ర ఇంటీరియర్ రీజన్కి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్. ఇది 709 కిలోమీటర్ల ప్రపోజ్డ్ కారిడార్. ముంబై, పూణే, సోలాపూర్, హైదరాబాద్ నగరాలను కనెక్ట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్. ప్రస్తుతం డిపిఆర్ స్టేజ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 2035 తర్వాత రియాలిటీకి వచ్చే అవకాశం ఉంది. ఈ రూట్ ఆపరేషనల్ అయితే హైదరాబాద్, ముంబై బిజినెస్ కనెక్టివిటీ పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత చెన్నై, బెంగళూరు, మైసూరు బుల్లెట్ ట్రైన్. ఇది సౌత్ ఇండియాలో అత్యంత కీలకమైన కారిడార్. 435 కిలోమీటర్ల రూట్. ప్రస్తుతం 6 నుంచి 7 గంటలు పడుతూ ఉన్న రోడ్ జర్నీ 2 గంటల లోపే పూర్తయ్యే విధంగా అవకాశం ఉంటుంది. ఇక చివరిది వారణాసి హౌరా బుల్లెట్ ట్రైన్. ఈస్టర్న్ ఇండియా గ్రోత్ స్టోరీకి ఇది కీలక ప్రాజెక్ట్. వారణాసి, పాట్నా, గయా, ధన్బాద్, కోల్కతా నగరాలను కనెక్ట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేద్దాం. హిస్టరీ చెబుతోంది ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన ప్రాంతాల్లో ప్రాపర్టీ ప్రైజెస్ వేగంగా పెరుగుతాయని. ఢిల్లీ మెట్రో వచ్చినప్పుడు నోయిడా, గుర్గావ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీ అప్రిషియేషన్ వచ్చింది. ఇప్పుడు అదే స్టోరీ బుల్లెట్ ట్రైన్ కారిడార్స్లో కూడా కనిపించే అవకాశం ఉంది. ముందుగా ముంబై అహ్మదాబాద్ కారిడార్ సక్సెస్ అయితే ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలు కూడా హై స్పీడ్ రైల్ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యే రోజు దూరంలో లేదు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ బుల్లెట్ ట్రైన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఎకానమీ, దాంతోపాటుగానే మొత్తం రూపురేఖలు మారిపోతాయా? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.